ఈ వ్యక్తి అంత బలవంతుడు, 100 కిలోల బరువైన రాయిని వీపుపై పెట్టుకుని పుష్ అప్లు చేయగలిగేవారు. అతని షోల్డర్ స్ట్రక్చర్ మామూలు మానవులకు పూర్తిగా డిఫరెంట్ గా ఉండేది. అది అతన్ని మార్షల్ ఆర్ట్స్ లో సహజ సిద్ధమైన ఎక్స్పర్ట్ గా చేసింది. కానీ పుట్టినప్పుడే మూగవాడు కావడంతో అతని గురువు అతన్ని హ్యాండీక్యాప్ వ్యక్తిలా భావించేవారు. అందుకే అతనికి ప్రతిరోజు కట్టెలు కొట్టడం, నీళ్లు తెచ్చే పనులు మాత్రమే ఇచ్చేవారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఏమీ ఇవ్వలేదు. ఒక రోజు అతను పొరపాటున ఆలయంలోని నిషేధిత భాగంలోకి వెళ్లారు. అక్కడ అతనికి ఒక వృద్ధ జైదీ రాక్షసుడు కలిశాడు. అతను రహస్యంగా ఆ వృద్ధుడికి ఆవిరితో కూడిన బ్యాంబూ బాస్కెట్, బియ్యం లిక్కర్ తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. బదులుగా ఆ వృద్ధుడు అతనికి డేంజరస్ మార్షల్ ఆర్ట్స్ నేర్పడం ప్రారంభించాడు. ప్రతి కదలికలో హింసతో ఉన్న ప్రతి దాడి నేరుగా ప్రాణం తీసేది. ఒక రోజు అతను లోతైన ట్రైనింగ్ లో ఉండగా ఒక సాధ్వి అక్కడికి వచ్చి రాయితో అతని చేతిని కొట్టింది. అతను వెంటనే ఆమె వెనక్కి పరిగెత్తి మోకాళ్లపై వంగి ఆమె నుండి గైడ్ చేయమని కోరాడు. ఆ సాధ్వి అతను నేర్చుకుంటున్న విద్య చాలా దూకుడుగా ఉందని చెప్పి అతనికి చురుకుదనం, కన్వీనియన్స్ పై ఆధారపడిన ఒక ప్రత్యేక కళను నేర్పించేందుకు ఒప్పుకుంది. వారు ఒక చెరువు దగ్గరకు చేరుకున్నారు. అది నువ్వుల నూనెతో నిండి ఉంది. సాధ్వి అతనికి ప్రిన్సిపుల్స్ ను వివరించింది. చెరువులోకి దూకి ఒక్కో అడుగు చూపిస్తూ, పైగాగం పాములా క్రాల్ చేస్తూ, కింది భాగం డ్రాగన్లా సాగుతూ ఆ కళను పూర్తి చేసి జారకుండా బయటకు వచ్చింది. ఇన్స్పిరేషన్ పొందిన ఆ వ్యక్తి కూడా దూకాడు, కాని వెంటనే జారి పడిపోయాడు. మళ్లీ ప్రయత్నించాడు, కాని బలమైన గ్రిప్ లేక మళ్లీ పడిపోయాడు. సాధ్వి అతనికి మళ్లీ కత్తెలు కొట్టడం, నీళ్లు తెచ్చే పనులు చేయమని సలహా ఇచ్చింది. తద్వారా అతని పునాది మరింత బలపడుతుందని చెప్పింది. తన షార్ప్ పర్ఫెక్షన్ తో, కష్టమైన ప్రాక్టీస్ తో ఆమె కళను కూడా నేర్చుకుని వృద్ధ రాక్షసుడి ప్రాణాంతక విద్యతో దాన్ని సమన్వయం చేశారు. ఇప్పుడు అతను కొండపై నుండి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ షావోలిన్ సంప్రదాయం ప్రకారం ప్రతి శిష్యుడు వుడెన్ మాన్ అల్లీ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. 2 వరుసల్లో చెక్కతో చేసిన రోబోట్స్ నిలబడి ఉంటాయి. దాని దారులు మెషిన్లలో నడుస్తాయి. ప్రతి దాడి డిఫరెంట్ గా ఉంటుంది. మొదట్లో అతను ఆ దాడులను సులభంగా ఎదుర్కొన్నాడు. కానీ కొద్దిసేపటికే అతను అలసిపోయాడు. ఒక బలమైన గుద్దు వచ్చింది. దాన్ని అతను కష్టపడి అడ్డుకున్నాడు. ముందుకు సాగుతున్న కొన్ని దాడులు మరింత తీవ్రమయ్యాయి. అతను బారబారా వెనక్కి పడుతూ మళ్లీ లేచి నిలబడేవాడు. చివరికి అతను అన్నీ అయిపోయాయని భావించినప్పుడు అతని ముందు ఒక 1000 కిలోల బరువైన మండుతున్న ఇనుప గిన్నె ఉంటుంది. అతను ఆ గిన్నెను ఒకసారి చూసి భయపడకుండా ముందుకు సాగాడు. తన శక్తినంతా నావెల్లో ఫోకస్ చేశాడు. ఆర్మ్స్ లో బలం నింపుకుని ఆ మండుతున్న గిన్నెను గట్టిగా పట్టుకున్నాడు. అతని చర్మం కాలిపోతూ ఉంది. నోటి నుండి ఎంగిలి కారుతోంది. కానీ అతను పండ్లు బిగించి గుర్రంలా స్థిరంగా నిలబడి ఆ గిన్నెను ఎత్తి ముందుకు ఉంచాడు. అతను కిందకు దిగినప్పుడు అతని ఆర్మ్స్ పచ్చి మాంసంలా కాలిపోయాయి. కానీ అతను ప్రతి పరీక్షలో గెలిచాడు. ఇప్పుడు ఆ వ్యక్తి కొండపై నుండి దిగి వచ్చాడు, మునుపటి కంటే బలవంతుడిగా, దృఢంగా.